ప్రభావతి అయితే ఇంకా శివ మీద కేసు పెట్టి ఇంకా మీనా వాళ్ళ ఇంటికైతే పోలీసులను కూడా పంపిస్తుంది. ఇంకా అంత పంపించి ఆ టయానికైతే ఇంకా బాలు కూడా అక్కడ ఉండడంతో ఇంకా మీనా కుటుంబం అయితే ఇంకా పోలీసుతో మాట్లాడి నేను మా బామ్మర్దే సార్ నేను తీసుకొస్తాను అని చెప్పనని ఇంకా బాలు అయితే అంటాడు. ఇంకా బాలు ఉండంగా ఇంకా పోలీసులు ఇంటికి వచ్చారని చెప్పని శివ అయితే నేను చనిపోవాలి అని చెప్పనని ఇంకా తనైతే మేడ మీద నుంచి దూకడానికి వెళ్తే ఎందుకులా చనిపోవాలనుకుంటున్నావు, ఇలాంటి చిన్న చిన్న వాటికి చనిపోయి మీ అమ్మను బాధ పెట్టాలని అనుకుంటున్నావా, మీ అమ్మ చూడరా ఎంత బాధపడుతుందో అని చెప్పనని శివాకైతే ధైర్యం చెప్తాడు. ఇంకా అసలు మ్యాటర్లోకి ఇంకెళ్తాడు. ఆ వీడియో ఎలా వైరల్ అయ్యింది అన్న విధంగా అయితే ఇంకా ఆలోచనలో పడిన తర్వాత మీనానైతే అడుగుతాడు. అసలుకి నా ఫోన్ కనిపించలేదు, 1, 2 ఆ వీడియో వైరల్ అయింది అని చెప్పని నాకు ఎవరి మీద డౌట్ ఉంది అంటే నాకు రోహిణి మీద డౌట్ ఉందండి అని చెప్పని మీనా కూడా అంటుంది. ఇంకా మీనా దగ్గరికి వెళ్ళి మీనా ఫ్రెండ్ని పట్టుకుంటే మొత్తం నిజం బయట వస్తుందని చెప్పని మీనా ఫ్రెండ్ అడగటంతో ఇంకా మొత్తం నిజం బయట పెట్టేస్తుంది. ఇంకా అలా పెట్టేసిన తర్వాత ఇంకా రోహిణి గురించి మొత్తం ఇంకా నిజాలు కానీ చెప్పాము అంటే ఇంకా అమ్మ ఒక్క క్షణం కూడా ఉంచదు అని చెప్పని అన్నట్టుగా ఇంకా రోహిణి ద్వారా మొత్తం నిజం తెలుసుకొని ఇంకా గుణానైతే ఇంకా స్టేషన్ దగ్గరకు లాక్కొని వెళ్ళి నిజం చెప్పరా అని చెప్పనని ఇంకా 4 పెరుకులు అయితే పెరుగుతాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత గుణ విషయంలో మా శివ ఒక్కడే జైలుకి వెళ్ళడు, అందులో నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఆ విషయం తెలియక ఆ వీడియోనేదో వైరల్ చేసావు, దాంట్లో నువ్వు ఉన్న సంగతి మర్చిపోయావా అని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం నిజం అయితే చెప్పించేసి ఇంకా గుణానైతే పోలీసులు అయితే ఇంకా లాకప్లో వేస్తారు. ఇంకా శివ కోరుకున్న విధంగానే ఇంకా కేసు అయితే లేకుండా ఉంటే బావ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా బావ, మా అమ్మ మా అక్కల్ని ఇద్దరిని కూడా చాలా చీప్గా చూస్తారు, ఇంకా దొంగతనం చేసిన ఇంట్లో మా అక్కకు పెళ్లి చేస్తారని చెప్పనని ఆంటీ అన్నారు కదా అంటే అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వేటి గురించి ఆలోచించకుండా ముందు నువ్వు చదువు తర్వాత మీ అక్క పెళ్ళిళ్ళు అవన్నీ నేను ఉన్నాను కదా అని చెప్పనంటే చాలా థ్యాంక్స్ బావ అని చెప్పని ఇంకా బాలు కాళ్ళు అయితే పట్టుకుంటాడు. ఇంకా అలా పట్టుకొని నేను చేసిన తప్పులన్నీ నేను క్షమించి బావా అంటే నిన్ను ఆ రోజు కొట్టడానికి కూడా వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు అని చెప్పని కొట్టేనే తప్పక నీ మీద నాకు పెద్దగా కోపం ఏం లేదురా, మా అమ్మ విషయంలో మీ అక్కతో ఏదన్నా ఉంది అంటే నేను అది మా ఇంట్లో నేను తేల్చుకుంటాను, మా అమ్మ గురించి తెలిసిందే కదా అని చెప్పని అన్నట్టుగా ఇంకా మీనానైతే తీసుకుని ఇంట్లోకి వెళ్తే ప్రభావతి అయితే ఆ దొంగ కుటుంబంలో నుంచి వచ్చిన పిల్ల నాకు వద్దు కోడలుగా అని చెప్పని అనేస్తుంది.